నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీఎస్టీ అమలు గేమ్ చేంజర్ గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. జీఎస్టీ రెండో తరం సంస్కరణలు తీసుకువచ్చారు. సంస్కరణలకి నేనెప్పుడు ముందుంటాను. అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది. సంపద సృష్టించిన వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వటం సరికాదనేది నా నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం రాష్ట్రమే ముఖ్యం. దీర్ఘకాల సంస్కరణల్ని దృష్టిలో పెట్టుకుని చూడాలని తెలిపారు. బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%, డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్ బట్టర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్యతరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసి ఈ చార్ట్లో 83 ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ. పన్నీరు, చెన్న 5 నుంచి 0, పాలు, యూహెచ్టీ టెట్రాప్యాక్ 5 నుంచి 0, అదే మరి పరోటా, ఇండియన్ బ్రెడ్లు 18 నుంచి 0. ఒకప్పుడు 18% పేషెంట్ కొనేవాళ్ళు, ఇప్పుడు 0 అయింది. రోటీ, చపాతీ 5 నుంచి 0, వెన్న, నెయ్యి, పాల స్లైడ్స్ 12 నుంచి 5, చీజ్ ఒకప్పుడు 12, ఇప్పుడు 5. ఈ మేరకు డ్రై ఫ్రూట్ 12 నుంచి 5, చాక్లెట్లు, కేకులు, బిస్కెట్స్, జాములు ఇవన్నీ 18 నుంచి 5. అదే మరిగా భుజియా, మిశ్రం, చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని 12 నుంచి 5. పాస్తా ఇవి కూడా 12 నుంచి 5. మొక్కజొన్న రేకులు, ఇతర తృణధాన్యాలన్నీ 18 నుంచి 5. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఏపీ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్మానం చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో జీఎస్టీ సంస్కరణల్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయాలకు ఇబ్బందిగా ఉన్న ఈ చారిత్రాత్మక సంస్కరణలకి మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీని అని ఉద్ఘాటించారు. జీఎస్టీ పన్నుల నూతన విధానం ద్వారా ప్రజలకు మేలు చేసే విధానం మంచిదని, దీనివలన దేశం స్థిరమైన వృద్ధి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగనే ఇది ప్రజలు, ఆర్థిక వ్యవస్థకు చాలా లాభదాయకమని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల రేట్లు తగ్గి ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. పాలు, పెరుగుపై పన్ను 5% నుంచి 0%, అలాగనే నిత్యావసరాల ధరలు చాలా వరకు 18 నుంచి 5% తగ్గుతున్నాయని గుర్తు చేశారు. సిమెంటుపై పన్నుని 28 నుంచి 18కి తగ్గించారని తెలిపారు. అత్యవసర మందులపై జీఎస్టీ పన్ను లేకుండా చేయడం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో సంపద పెరిగి వస్తువుల వాడకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తాను. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న
79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన GST 2.0 సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. GST మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా GST వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో అన్న మాటలు, రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్ష. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న GST సంస్కరణల వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. GST పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది. ఈ చారిత్రాత్మక సంస్కరణల పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది. GST రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. నిజంగా ప్రజలకి, ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి. శాసన మండలిలో కారేడు భూములపై చర్చ కొనసాగుతుంది. ఈ భూములకి సంబంధించి సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి అనకాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరించినట్లు వివరించారు. భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకి మొదటి అవకాశాలు ఉంటాయని చెప్పారు. కరేడులో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక హబ్కి 8,200 ఎకరాలు సేకరిస్తున్నామని, రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నామని వెల్లడించారు. భూములు మాది సారవంతమైన భూములు, మేము తక్కువకి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు, మాట్లాడారు, డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. సరే, ఇక్కడ సారవంతమైన భూములు 2 పంటలు వస్తాయి కాబట్టి 5 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి 12.5 లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి 20 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష 500 ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. ప్రతి వారం నేను నన్ను మాట్లాడారు జాయింట్ కలెక్టర్లో, ప్రతి వారం 100 మంది రైతులు వచ్చి ఇస్తున్నారు అధ్యక్ష. మేమే లాక్కుంది కాదే, వాళ్ళే ఒప్పుకుని. ఎందుకంటే ఆ ప్రాంతంలో 10 లక్షలు ఏదో ఉండేది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది, మంచి ఉపాధి కలుగుతూ ఉంటుంది, ప్లస్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ 300 ఎకరాలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష. 500లో వారు అంటున్నారు 3,000 మందికి ఉపాధి అంటున్నారు. ఆ 3,000 మందికి ఆ ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఉపాధికి ఇవ్వాలని చెప్పేసి మేము కండిషన్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. నేనే బాగుండాలి, నా పక్కన ఎవడు బాగుండాలి, అందరు నా కాళ్ళ కింద ఉండాలనుకునే తత్వం మాది కాదు, మా నాయకుడిది కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరు బాగుపడాలా, ఇండస్ట్రీస్ పెట్టాలా, ఇండస్ట్రీ పెడితే వస్తే దాని ద్వారా ఆన్సర్ యూనిట్స్ మీకు ఉంటే మీరు కూడా పెట్టుకోండి, మీరు కూడా బాగుపడాలనే లక్ష్యంతో నేను చేస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి, టైం బౌండ్ లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులకు, మా బామర్దులకు ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష. అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా, ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తత్వంలో మాకు ఎవరికి లేదు అధ్యక్ష. మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోం అధ్యక్ష. వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాసరికం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. బెల్ట్ షాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా వైకాపా ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మద్యం విషయంలో అంత మంచి జరిగిందని వైకాపా చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. మద్యం కుంభకోణంపై సిట్ విచారణ జరుగుతోంది. త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి. మద్యం దుకాణదారులు తప్పు చేస్తే జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం. సరఫరా పర్యవేక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో లిక్కర్ పాలసీని చాలా పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మనం అమలు చేసే పాలసీని పక్క రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు. నాసరికం మద్యం అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో లిక్కర్ వలన చనిపోయినట్లుగా ఎక్కడా కేసు నమోదు కాలేదని కొల్లు రవీంద్ర తెలిపారు. మరి ఎవరున్నారు అధ్యక్ష? 65,918 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంటే మరి కోవిడ్ టైంలో కూడా 9,129 కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష. కోవిడ్ టైం 2021లో. అంటే
దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా కంట్రోల్ చేసాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. బ్రాండ్లు అధ్యక్ష బూమ్ బూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా విచారణ జరుగుతుంది. అన్ని వస్తాయి, ప్రతిదీ వస్తుంది. కొద్దిగా సమయం అండి ప్లీజ్. కొద్దిగా 2024లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం, ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. 8,897, 25వ సంవత్సరంలో 9,600 కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 22 షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష. ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాపుని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ ఎక్కడన్నా డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా విక్రయాలు జరిగితే మటుకి అందుకని ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఏ షాపు నుంచి అమ్మారు, ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది కూడా మొత్తం ట్రాక్ చేయడానికి ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఉంది అధ్యక్ష. అలాగే ప్రతి షాపులో కూడా ఇదివరకు పనికిరాని బ్రాండ్ ఉండే అధ్యక్ష. ఇవాళ కొత్తగా మనం బ్రాండ్స్ పెట్టడం వల్ల గణనీయంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యం అంతా కూడా అయిపోయింది అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆదాయం పెరిగింది. పర్మిట్స్ రూమ్స్ కూడా అది చాలా లిమిటెడ్ గా ఇచ్చాం అధ్యక్ష. జస్ట్ అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద విచ్చలవిడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ చాలా పారదర్శకంగా చేసాం. మేము ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసి వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే 50 నుంచి 60% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ, అలాగే ఐడి ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంతా కూడా కంట్రోల్ చేయడం కానీ, ఇవాళ నవోదయం స్టార్ట్ చేసాం అధ్యక్ష. దాదాపు 18 జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదైతే ఐడి లిక్కర్ ఉందో కంట్రోల్ చేస్తాం. ఈ నెలాఖరు లోపు మిగతా 8 జిల్లాలు కూడా చేసి 100% ఐడి ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవాళ మద్యం ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడ పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు 6,300 కోట్ల అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత వైకాపా ప్రభుత్వం 3,664 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని చెప్పారు. కాంట్రాక్టుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగిపోయిన టిట్కో గృహ సముదాయాలని పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని అన్నారు. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల సమస్యలపై చర్చించాలని వైకాపా సభ్యులు శాసన మండలిలో నినాదాలు చేశారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేశాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. స్వచ్ఛత హీ సేవ 2025లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టనున్న కార్యక్రమంలో భాగంగా గురువారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజీ వరకు స్వచ్ఛోత్సవ్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం హిందూ కాలేజీ జంక్షన్ వద్ద ర్యాలీకి హాజరైన వారితో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.
ర్యాలీని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డిఆర్ఓ, జీఎంసీ అదనపు కమిషనర్, జీఎంసీ కార్పొరేటర్లు, జిల్లా మరియు నగరపాలక అధికారులు, సచివాలయ సిబ్బంది, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మాటలు కాదు, ప్రజలకు సంక్షేమం కావాలని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఫైర్ అయ్యారు. నిర్లక్ష్యం కారణంగానే డయేరియా ప్రబలిందని ఆరోపించారు. గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, మురుగు కాల్వల్లో సిల్ట్ తీయకపోవడంతోనే త్రాగునీరు కలుషితమైందని చెప్పారు. ఈ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఎమ్మెల్యే ఫోటోలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. శానిటేషన్ విషయంలో మీరు పట్టించుకోకపోతే మేమే పట్టించుకుంటాం, కావాలంటే మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో మీకు శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. జీజీహెచ్ల అభివృద్ధి మాటలకే పరిమితమైందని దుయ్యపట్టారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా కారణంగా చికిత్స పొందుతున్న 62 మంది బాధితుల్ని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గురువారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు అర్బన్ హెల్త్ సెంటర్లో డయేరియా బాధితులకి వైద్యం అందించాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఫుడ్ నుంచి కాదని కలుషితమైన వాటర్ నుంచే డయేరియా ప్రబలిందని వివరించారు. ఎవరిది నిర్లక్ష్యం అంటారు? ఒక అధికారి నిర్లక్ష్యమా, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న మరి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ, గుంటూరు టౌన్లో కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో, దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటానే ఉన్నాము. సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, చేయాలి, సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు. వచ్చి క్లీన్ చేయటం లేదు, కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు, నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్గా పోవటం చూడటం లేదు, ఏమీ లేదు. ఎందుకు పట్టించుకోరంటే ఏమవసరం? ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, పైన అధికారులు పట్టించుకోరు. చేస్తే చేసాము, లేకపోతే లేదు, మా జీతాలు మాకు పడతాయి. పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్లది కాదు, చూసుకోలేని మరి ఈ పాలనది. ఎక్కడా కూడా వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగటం కాదు లక్ష్యం. ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు, అది కాదు ఎజెండా. మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది, మిమ్మల్ని ఎంపీ చేసింది, మిమ్మల్ని ఏమో వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేశాము, మేము బాగా చేశాము అంటాం కాదు. ఎవరైనా చేస్తారు, ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరం వస్తారు. అక్కడ ఉండి దగ్గరగుండి చేయించటం చేత కావాలి. ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నాము, మేము నుంచున్నాము, మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటాము అని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి 2 ఫోటోలు దిగేస్తే అయిపోయిందా? వెళ్ళి అక్కడ అసలు ఏంటి సమస్య, ఆ సమస్య ఎక్కడ తీర్చాలి, ఏం చేయాలి, ఎంత తొందరగా పని చేయాలి అన్నది ఆలోచన చేయాలి తప్ప ఈరోజు నిజంగానే అధికారులకి భయం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే దాచేయటం వరకే దాంట్లోనే పడి ఉంటున్నారు. ఏంటంటే నిన్న వచ్చి ఏమంటారు, దీంట్లో అంతా అందరూ ఫుడ్ వల్లే అని అంటున్నారు. మరి నేను వెళ్ళి అడిగితే అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే మీకొక మాట నాకొక మాట చెప్పారంట. ఏపీలో అసమర్థ పాలన కొనసాగుతుందని వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు వినోద్, యువజన విభాగం నాయకులు కల్లం హరికృష్ణారెడ్డి ఆరోపించారు. సూపర్ 6 అంటూ పాలకులు సెల్ఫ్ డబ్బా కొట్టడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఏపీలో రెడ్ బుక్ తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ 17 మెడికల్ కళాశాలని తీసుకువస్తే నిధులు లేవంటూ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా 19వ తేదీన చలో మెడికల్ కాలేజీ పేరుతో బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. గురువారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అక్రమ కేసులు బనాయించినా ఈ నిరసన ప్రదర్శన విజయవంతం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఉత్తేజ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలానే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి, పేదవారికి ఉచితంగా విద్య
వైద్య విద్య మరియు వైద్యం అందజేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో 5 ఆల్రెడీ ప్రారంభమై క్లాసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు 3వ సంవత్సరం కూడా క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం 15-16 నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చిన ఒక్క ఇటు కూడా దాని మీద పెట్టకుండా, వాటిని నిర్మించాలన్న ఆలోచన చేయకుండా, కేవలం ఇవాళ రాష్ట్రంలో మీరు గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో 2 జరుగుతున్నాయి. ఒకటి, వారు ఏదైనా చేయలేకపోతే, ఎగ్జాంపుల్ యూరియా సరఫరా చేయలేకపోయినా, విద్యార్థులు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేకపోయినా కానీ, ఎవరైనా రైతులు కానీ విద్యార్థులు కానీ రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అంటే, వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, వీడికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఈ 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా ఎంపీలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరన్నా బయటకు వచ్చి ఒక వ్యక్తి మాకు ఈ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరుగుతుంది, మేము నష్టపోతున్నామంటే వారికి వైసీపీ ముద్రేసేసి వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మరోటి, వాళ్ళ చేతకాంతనాన్ని అయిన వారికి దోచిపెట్టాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము యువజన విభాగం తరపున, విద్యార్థి విభాగం తరపున ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 5 సంవత్సరాలు, మేము 5 సంవత్సరాలను కూడా అనకూడదు, మా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ప్రజల కోసం పనిచేసిన ఈ 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదైతే పేదలకి ఈ ఉచిత వైద్యం అందాలి, విద్యార్థులకు వచ్చేసి ఉచిత విద్య అందాలి, ఇలా ఏదైతే 17 కాలేజీలు ఎక్కడ చరిత్రలో లేని విధంగా ఇంత తక్కువ టైంలో ఇన్ని కాలేజీలు పెట్టి ఇంత చేసేదానికి నాంది పలికారు. దానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్పాయిల్ చేయాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేరు నిలబడుతుంది, పేదలందరికీ వైద్యం అందిద్ది, విద్యార్థులందరికీ విద్య అందిద్ది, వీళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుపెట్టుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు లాగే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారనే ఇదితో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఇలా చేస్తుంది. దీనికి నిరసనగా మేము రేపు గురిజాల, పల్నాడులో ఉన్న గురిజాల మెడికల్ ప్రజలు ఎవరు ఎటువంటి నోటంబడి నుంచి రావట్లేదు. సూపర్ 6 హామీలు మేము చేసేసామంటూ ఏదో ఒక సభ పెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మేము చేసేసాం సూపర్ డూపర్ 6 అంటూ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే ఆఖరికి సెల్ ఫోన్ కూడా తెచ్చింది నేనే అనే విధానాన్ని మాట్లాడి మైండ్ తప్పించిపోతున్నాడు అతను. మంగళగిరి సాక్షిగా, మంగళగిరి పానకాల స్వామి సాక్షిగా ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి తనయుడు ఏమన్నాడు ఎలక్షన్ హామీలో? మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపిస్తుంది, ప్రైవేటీకరణ మేము చెయ్యము. పానకాల స్వామి సాక్షిగా అది అబద్ధమా? అది నువ్వు చెప్పిన హామీ కాదా? ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు. అది పనికిమాలిన బుక్ అంటారు. ఆ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కోతికి కొబ్బరి చూపిస్తే ఏం చేసిద్ది? అదేవిధంగా ఈ కూటమి మాటలు విని ప్రజలు మోసపోయి కూటమికి అధికారం చేపట్టారు. కోతి ఏదైతే చేస్తుందో వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ ప్రకటించారు. గుంటూరు బ్రాడీపేటలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 3 సార్లు ఢిల్లీలోనూ, ప్రస్తుతం పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగాను, మరొక 3 రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కలిగి ఉన్న గుర్తింపు పొందిన జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని వివరించారు. నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులోకి వైద్యం, 24 గంటల విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా సంరక్షణకి పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్, తాడికొండ నియోజకవర్గం కన్వీనర్ రాచపూడి వెంకట నరసింహారావు పాల్గొన్నారు. కమిటీ అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న కమిటీలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మనకి స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది. ఈ జనవరి నుంచి మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే మీకు తెలుసు, మొదట మనకి మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ అన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టడంలో ప్రయత్నంలో ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను మీ పత్రికాముఖంగా కోరుకునేది ఏమిటంటే, ఎవరైతే మెచ్యూర్డ్ రాజకీయాలు అంటే ప్రజాసేవ చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టకుండా
ప్రజాసేవలో ముందుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుదాం అనుకుంటున్నారో, ఓట్ల కోసం రకరకాల ప్రలోభాలను గురి చేస్తున్న ఈ కాలంలో ప్రలోభాలు చేయకుండా ప్రజల సేవ మాత్రమే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ లోకల్గా ఉన్న సమస్యల మీద పోరాడుతూ ప్రజలలోని ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రజాప్రతినిధులుగా అవుదామనుకున్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేయడం కోసం ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతున్నది. అలాగే మేము మీకు మా కాంటాక్ట్ నెంబర్ కూడా తర్వాత ప్రొవైడ్ చేస్తాము. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే లోకల్ కాంటాక్ట్ నెంబర్స్ మేము తర్వాత ఇచ్చే లోకల్ కాంటాక్ట్ నెంబర్తోనైనా కాంటాక్ట్ అయ్యి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇక ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వమే కాకుండా మన పేరుకి ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉందన్న విషయం మొన్న జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం చూసాం. అందుకు రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడగలిగే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుంటూరు నగరంలో డయేరియా విజృంభించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. తురకపాలెం గ్రామ ఘటన మరవక ముందే గుంటూరులో డయేరియా ప్రబలటంతో నగరవాసులు భయాందోళనకి గురవుతున్నారని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని సిపిఐ నేతలు గురువారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ గుంటూరు నగర వాసులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగనే డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం అందించాలని అన్నారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. డయేరియా అనేటటువంటి వ్యాధి విస్తరిస్తూ భయకంపితులను చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది. అందరూ డయేరియా బారిన పడినటువంటి వాళ్ళందరూ పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా పాత గుంటూరు, ఇజ్రాయిల్పేట, నెహ్రూ నగరు, బుచ్చి తోట, అలాగే బొంగరాలబీడు, ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న మొన్న జాయిన్ అవుతానే ఉన్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదం వస్తుందని మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వానికి, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ వర్షాలు తీవ్రంగా కురిసినవి, నీటిని శుద్ధి చేయాలనేటటువంటి శ్రద్ధ కొరవడినందువల్ల మాత్రమే ఇలాంటిది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క డయేరియాని ఇప్పటికైనా కంట్రోల్ చేయడానికి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రోజులు వర్షం పడ్డా కూడా వెంటనే డయేరియా మరి సోకుతూ ఉంది. దీనికి సంబంధించి మరి గతంలో కానివ్వండి, ఈ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కూడా పాత గుంటూరుకు సంబంధించి అనేక కేసులు వచ్చినాయి. మరి అప్పుడు మరి ఏదో తాత్కాలికంగా చర్యలు తీసుకున్నారు తప్ప మరి నగరపాలక సంస్థ సంబంధించి అధికారులు శాశ్వతమైనటువంటి ఏదైతే పరిష్కారం కావాలో దాని మీద దృష్టి పెట్టకుండా మరి తాత్కాలిక పనులు చేస్తూ ఉన్నాడు అనేది కనపడతా ఉంది. నేల ట్యాంకులకు సంబంధించి ఏదైతే వాటర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులకు సంబంధించి సప్లై ఎక్కడవుతా ఉందో, కనెక్షన్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన కాని పరిస్థితి. ఆ పైపు లైన్కి సంబంధించి ఏదైతే కాలువల్లో అనేక సందర్భాల్లో కాలువల్లో పైపు లైన్లు ఉన్నాయి. పైప్ లైన్ లీక్ వస్తే ఆ నీళ్ళన్నీ కూడా మరి ఆ ప్రాంతం అంతా కూడా వెళ్తూ ఉన్నాయి. దానివల్ల ఈ డైరీకి సంబంధించి 10 సంవత్సరం కూడా వస్తూ ఉన్నాయి. ఈ ముందు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ వ్యవస్థని బాగు చేయాలని, అట్లాగే ఎప్పటికప్పుడు మరి ఏదైతే నీటికి సంబంధించి శుద్ధి చేయటమే కాకుండా దాంట్లో కలుతున్నటువంటి మరి ఏదైతే కెమికల్ సంబంధించి అట్లాగే కాలుష్యానికి సంబంధించి కూడా దృష్టి పెట్టకుండా
కెమికల్ అయితే ఆ ట్యాంకుల్లో పోస్తూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు, పరీక్ష చేస్తూ ఉన్నారు తప్ప ఏదైతే కింద స్థాయిలో స్లమ్కి సంబంధించి స్లమ్ ఏరియాకి సంబంధించి చెత్త పెట్టిన కారణంగా ప్రతిసారి కూడా డయేరియాకి సంబంధించి ప్రాణాలు పోతూ ఉన్నాయి. గతంలో పాతగుంటూరు అయితే మళ్ళీ అదే పాతగుంటూరులో మళ్ళీ రిపీట్ అయింది. శ్రీనగర్ సంబంధించి ఇజ్రాయెల్పేట సంబంధించి డయేరియాకి సంబంధించిన బాధితుల్ని పరామర్శించడానికి సిపిఐ బృందం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి రావడం జరిగింది. మేము గమనించాం, అనేక మంది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైద్యం అందుతూ ఉంది, రికవర్ అవుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త పేషెంట్లు వస్తూ ఉన్నారు. మనం ఈరోజు ఈ గుంటూరు నగరంలో డయేరియా సంబంధించి ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉన్న పాలకుల యొక్క అసమర్థత వల్ల, వాళ్ళ అలసత్వం వల్ల ఇదే కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా రిపీట్ అవుతుందని చెప్పి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలని చెప్పేసి పెద్ద ఎత్తున మనం వార్షికోలు జరుపుకుంటా ఉన్నాం. ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.